హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. ఒకప్పుడు ఫైర్ టాకర్ గా పేరు పొందిన దువ్వాడ సీను గారు, అయ్యో సారీ దువ్వాడ సీను అని వచ్చేసింది. దువ్వాడ సీనునే, దానిలో ఎందుకు సందేహం ఉంది? ఆ మాధురి గారి పేరు దీనిలో కలిపేసామో, ఈయన పేరు ఆయనలో కలిపినామో మనకు అర్థం కాదు. కానీ దువ్వాడ మాధురి, దువ్వాడ సీను ఇటు ఫిక్స్ అయిపోయి కొన్ని ఆయన గురించి మాట్లాడుకుందాం. ఆయన గురించి మాట్లాడే ముందు, ఆమె గురించి మాట్లాడే ముందు మా రత్నకిషోర్ శంభు మహంతి గారు మార్నింగ్ రాగాల్లో సెటర్ అంటూ కొన్ని టిపికల్ వాక్యాల్ని డైరెక్ట్ గా మాట్లాడేశాడు. వాటిని మనం ఒక వీడియోగా చేసి పారేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో ఇప్పుడు ఆ మాటలనే మనం వీడియో రూపంలోకి మార్చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇట్లా మార్చేసేది నీతా, అవినీతా, నైతికమా లేదా అనేది మీరు తెలుసుకుందరు. కానీ మేమైతే మాత్రం మార్నింగ్ రాగా రత్నకిషోర్ శంభు మహంతి మాటలు కోటల్లాగా పెట్టేసి అట్లా వీడియో చేసేస్తున్నాము. నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. కానీ బిగ్ బాస్ లో ఆ మాధురి తల్లి ఉండాలా ఉండకూడదా డిసైడ్ చేయాల్సిందే మీరే. సో ఆ సెటర్ ఏంది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందామా? ఏంట్రా గొంతు? మాధురి గారు మీకు దండం. బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. త్వరలోనే మాధురి ఎలిమినేట్. ఎందుకురా ఆ గోల? ఏంట్రా ఆ నోరు అని పడేసుకోవద్దండి బాబు. ఆడుండేది నోరే, ఆడుండేది గోలే. అయినా మనం దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఆ గోల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అందుకే మార్నింగ్ రాగా పేరుతో డిజిటల్ డైలీలో శ్రీకాకుళం కేంద్రం నుంచి రత్నకిషోర్ శంభు మహంతి గారు ఏకి పడేసాడబ్బా ఇట్లా మాట్లాడతా. జీవితంలో కొంత దరిద్రాన్ని భరిద్దాం, దరిద్ర కొట్టు కాలాన్ని కూడా భరిద్దాం. అలానే దువ్వాడ మాధురి అరుపులు కేకలు కూడా భరిద్దాం. మనం ఏమీ మాట్లాడకుండా రాజు మరియు రాజా ప్రేమాయణం కోసం ఏమీ మాట్లాడకుండా ఉండిపోదాం. పరమ నికృష్టమైన భాషలో మాధురి మాట్లాడిన ఆవేశంతో ఊగిపోయినా, తుళ్ళింతలు కళ్ళింతలు చేసుకుని రెచ్చిపోయినా మనం మాట్లాడవద్దు అనుకుంటే కుదరదండి. మాట్లాడేద్దాం. వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు అంటే ఎట్లా? వాళ్ళు ఏం మాట్లాడారో మనం మాట్లాడాలా. మాట్లాడకపోతే ఆ మాటల గురించి మనకెట్లా తెలిసేది? ఇదేం ప్రవర్తన బాబోయ్ అని అనకండి, మాట్లాడకండి. మా ఊర్లో ఆడాలి ఇలా ఉండరుగాక ఉండరు. నాకు తెలిసి మా ఊరి ఆడాలకు ఇంత రౌడీజం ఉందని పాపానికి కూడా అనుకోను నేను. ఉంటే గిట్టే మాజీ సభాపతి తమ్మినేని సీతారాం సారు సతీమణి గారు సీతారాం అంటే వాణి సీతారాం గారు కొంచెం ఉందేమో అని ఒక చిన్న డౌట్ ఉండింది తప్ప, అది కూడా మీరు తప్పు ఒప్పు అనుకోవద్దని. కానీ నా అభిప్రాయమే. అట్లనే అందులో అనుకోవాలని లేదు. ఆ తల్లి అసలే అనుకోదు ఆ విధంగా. అనుకుంటే అట్లా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? ఆ తర్వాత దువ్వాడ మాధురిదే అయి ఉంటుందని ఒక చిన్న ఫీలింగ్ నాకు. అది గిల్టీ అని మీరు అనుకుంటారో, డెవిల్గా చెప్పినాను అనుకుంటారో, నా యొక్క శాడిజం అభిప్రాయం అట్టారు అనుకుంటారో మీకు ఏదో తెలియదు. కానీ నేను రత్నకిషోర్ శంభు మహంతి మాటలు కూడా ఓన్ చేసుకొని మాట్లాడేస్తున్నానండి. కొంత ఆయన నాకు స్నేహితుడు కాబట్టి ఆయన మాటలు నేను ఎట్ట మాట్లాడాలని ఒప్పుకుంటే ఒక చిన్న ధైర్యంతో ఇట్లా మాట్లాడేస్తున్నాను. అట్లా మాటలు మీరు అర్థం చేసుకుంటారని, మాట్లాడకుండా వింటారని ఆశపడుతున్నాను. ఆ నోరుకో దండవరా నాయన. కాళింగుల్లో ఇంతటి రెబల్స్ ఉంటారా ఏమోరా నాయన. ఆ నోరుకో దండవరా నాయన. దయచేసి నాగ్మామ ఆమెను ఎలిమినేషన్ చెయ్యి, నీ పుణ్యం ఉంటది. నీకు దండవరా స్వామి. బిగ్ బాస్ అన్నది చాలా పద్ధతైన ప్రోగ్రామ్ అని ఇన్నాళ్ళు మేము అనుకుంటా ఉన్నాము. ఎవరు ఏమన్నా తాను ఒప్పుకోనని. గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ సీను ఎప్పుడో కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా మీకు ఇచ్చి పడేశాడు కదా. డూ కాదు రూ. హౌస్ లో మాత్రం వాతావరణం పరమ రోతగా ఉంది. అక్కడున్న వాళ్ళ ప్రవర్తనలు మాత్రం పరమ అసహ్యంగా ఉన్నాయి. ఉన్నా కూడా బిగ్ బాస్ ను ఎవరు ఏమి అన్నా కూడా దువ్వాడ సీను గారు ఒప్పుకోరు. రాజా అనగా మాధురి కూడా ఏమన్నా మనం ఏమి అనకూడదు కూడా. తుక్కుతా, తోలు తీస్తా, బుర్ర నేలకేసి కొడతా అన్నా కూడా మనం మాట్లాడకూడదు. లోపల అత్యంత అనైతిక రీతిలో మనుషులు ఉన్నా, అన్టోల్డ్ స్టోరీ లాగా కొన్ని నడిచిపోతున్నా కూడా మనం ఏమీ అనకూడదు. అసలు ఆడామగా మాట్లాడిసిన మాటలు ఏమన్నా ఉన్నాయా అందులో? కనీసం ఇంగితం లేకుండా ఇష్టం వచ్చిన విధంగా, తమకు తోచిన రీతిలో నచ్చిన విధంగా, భాషలో సంస్కారం కూడా లేకుండా మాట్లాడినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు. అంటే దువ్వాడ సీను గారికి కోపాలు వస్తాయని మనం అనుకున్నా కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన కోపాలు వస్తాయి. ఆయన ఎవ్వరూ ఎదిరించి మాట్లాడకూడదు కూడా. అంత సాహసం చేస్తే ఆయన బతకనిస్తారా అని మీకు ఒక చిన్న డౌట్, అనుమానం ఉంటుంది. కానీ ఆయన కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండి అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన కూడా పెద్ద రౌడీ ఏమి కాదుప్పా. బిగ్ బాస్ లోకి ఆమె వెళ్ళారంటే ఏదో అగ్రిమెంట్ రాసే వెళ్ళారని నిన్నటి నుంచి వార్తలు మరియు వివరాలు వస్తున్నాయి. కేవలం 2 వారాల పాటే ఆమె అక్కడ ఉండేందుకు అగ్రిమెంట్ రాసి సంతకం చేసి వెళ్ళారన్న టాక్ కూడా ఉంది. నో డౌట్ బయట ఆమె తోపు, ఆమెకు తిరుగు లేదు. ఆమె తొక్కి పడేయగలదు. ఆమె కాలు కింద చాలా మంది మనుషులు నలిగిపోయారు కూడా. అవునా నిజమా ఏమో తెలియదు అంటూ మనం మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఆ నిజము ఉండొచ్చు, అవును ఉండొచ్చు, కాకుండా కూడా పోవచ్చు. అందుకే నాగ్ అన్నాడు, బయట నువ్వు తోపు తురుము కావచ్చమ్మా తల్లి, అక్కడి వరకే అవన్నీ అక్కడే అలాంటివి
పెట్టుకో, ఇక్కడ ఏమి చెల్లవు తల్లి. హౌస్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మా రావు గోపాలరావు గారు చెప్పినట్టు భాష జాగ్రత్తగా ఉండాలి తల్లి, నోరు జాగ్రత్త అని పదే పదే చెప్పాడు. అయినా ఆమె వెనక్కు తగ్గడం లేదు. వెనక్కి తగ్గితే ఆమె మాధురి ఎందుకు అవుతుంది? మధురంగా మాట్లాడితే మాధురి అవుతుంది, కానీ డబా డబా మాట్లాడడానికి మాధురినే అవసరమా? ఆమెకి ఎవరో డబ్బులు ఇచ్చి మరీ అరవమన్నారా అన్న విధంగా అరుస్తున్నారు. అరుపులు మనం మాటలు అని అనంటా ఉంది, మనం అరుపులని మనం అంటాం. ఆ అరుపులు ఆ మాటలు అన్ని ఇన్ని పరమ అసహ్యంగానే ఉన్నాయి. మా శ్రీకాకుళం జిల్లా పరువు తీసే విధంగానే ఉన్నాయి అని పాపం రత్నకిషోర్ శంభు మహంతి గారు ఒకే బాధ పడిపోతా ఉన్నారు. నిజమే కదా, ఏరియా ఫీలింగ్ ఉంటుంది, లోకల్ ఫీలింగ్ ఉంటుంది, లోకల్లో మాకు కల్చర్ ఉంటుంది, మాకు ఒక భాష ఉంటుంది, మాకు ఒక సంస్కారం ఉంటుంది. అట్లా దాన్ని పాత్ర పెట్టేస్తే మాకు మండదా అని చెప్పేసి ఆయన కూడా బాధపడుతున్నాడు. ఆయన బాధలో ఒక న్యాయం కూడా ఉంది. మనం ఏమీ అనకూడదు అంటే ఆయనకు కూడా కోపాలు రావా? వస్తాయి. ఈ మాధురి గారికి ఏనా కోపాలు తాపాలు తన్నుకు వచ్చేది, మాకు రావా అని అంటాడు రత్నకిషోర్ శంభు మహంతి కూడా. ఆయనైతే ముక్కుసూటిగా రాస్తాడు, మాట్లాడతాడు కాబట్టి, ఆయన మాట్లాడే దానిలో తప్పులు కూడా ఉండవు కాబట్టి, ఆయన రాసే శైలి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి, ఆయన మాటలు మాట్లాడేది మనం అంతా వినొచ్చు, మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి, అంత అందంగా ఆయన మాట్లాడతాడు కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అసలు అరవడం వల్ల ఏమొస్తుందని మనం అనుకుంటాం, కానీ అరవడంలోనే అంతా ఉంది, అర్థం ఉందని ఆవిడ అంటుంది. అసహ్యంగా ఉందని మన రత్నకిషోర్ శంభు మహంతి అంటున్నారు. మేము కూడా కొంత అసహ్యమని అంటున్నాం, కానీ అయినా ఆ బిగ్ బాస్ ఏరియాలో ఉండేటప్పుడు మనం ఇక్కడ అరుచుకొని ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఆ వరపులు ఆపగలిగే శక్తి మనకుందా? అరే 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 అరే, ఇంతకు మించి దరిద్రం మరొకటి లేదు స్వామి. అరిసి ఏం సాధిస్తాం మనము? అరుపు టీఆర్పీ రేటింగ్ కోసమా? నా రాజా అందరి మనసు గెలుచుకుంటుంది, కప్పు కాదు తనదైన మార్కుతో బయటకు వస్తుందని దువ్వాడ శ్రీను గారు పదే పదే గంట పదంగా చెప్తూనే ఉన్నాడు. ఎందుకని చెప్పాడు? ఎందుకని ఛానళ్లలో ఏవో చెప్తూ వస్తున్నాడు? పబ్లిసిటీ అండి. అటు వ్రతం తిన్న సుఖం దక్కాలన్నట్టుగా ఎటు పరుగు పోయింది, పబ్లిసిటీని పెంచుకోవచ్చు, రేపు మనం ఎప్పుడు వార్తల్లో నలగచ్చని ఆయన ఉద్దేశం కావచ్చు. అట ఆయన పోతా ఉన్నాడు, ఆయన దారి ఆయనది, ఆయన తప్పబడ్డానికి మనం ఎవరు? ఆమెను ద్వేషించిన వాళ్ళంతా కూడా ఆమెను ప్రేమిస్తారా? ఆమె గేమ్ చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? ఎందుకని మార్చుకోవాలి? బిహేవియర్లో కొత్తదనం లేదా? కొత్తదనము గొప్పదనము ఎందుకురా పంపుతారు నన్ను అన్నది నాకు డౌట్. అట్లా తుఫాను వచ్చింది, తుఫాన్ లాంటి వార్త వచ్చింది, ఒక వైరల్ అవుతోంది. వైరల్ అయితే అదొక ఆనందం. శ్రీను గారికి మరియు మాధురి గారికి సంబంధించిన ఈ వార్త ఎంత బాగుందో. వైరల్కు మించిన విందు ఏముంది అనే సంగతి పొలిటికల్ లీడర్లకి ఆన్లైన్ మీడియాలో 24 గంటలు వార్తల్లో నానే వాళ్ళకి తెలిసినంత ఇదిగా మనకు తెలుస్తుందా? కాబట్టి ఆమె ఏమైనా మాట్లాడినా అది వైరల్ అయితే చాలు. ఆ వైరల్గా మారి వైరస్ లాగా కాకుండా వాళ్ళకది విందు భోజనంగా వస్తే చాలు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు. అయినా మా ఊర్లో అమ్మాయిలు పద్ధతిగా ఉంటారు, నాతో మాట్లాడినప్పుడు కూడా అరవరు, చాలా సౌమ్యంగా ఉంటారు. మరి మాధురిలానో లేదా రోజాలానో నోరేసుకు పడిపోరు. మా ఇంటి ఆడబిడ్డలు కూడా మరీ అంత గట్టిగా అరవరు. అరిసినా ఇంత దరిద్రంగా ఎవరు అరవరు. అసలు తన ఎదుటి ఎవరు ఉన్నారు అన్న సోయి కూడా లేకుండా ఆమె అరుస్తున్నారే అయ్యయ్యో అని చెప్పేసి మా రత్నకిషోర్ శంభు మహంతి గారు మాట్లాడుతూ పోతానే ఉన్నాడు. ఇట్లా మాట్లాడుతూ పోయే మ్యాటర్ మనం చెప్పుకుంటూ పోతే యూట్యూబ్ పరిధులు దాటే గంటలు వీడియో వచ్చేసి అవుట్పుట్ను ఎవరు చూడకుండా నా మొహాన్ని కూడా పోస్తారు. కాబట్టి రత్నకిషోర్ చెందినటువంటి కొన్ని మాటలు నేను స్వేచ్ఛగా కొంత తస్కరించి నా పద్ధతిలో నేను చెప్పాను. కాబట్టి సో ఫ్రెండ్స్, పొలిటికల్ రివ్యూ ప్రేక్షకులారా, నేను చెప్పిన విధానాన్ని మీకు నచ్చితే, నా మాటలు మీకు నచ్చితే, మీరు మాట్లాడుకోవాలనిపిస్తే నా ఛానల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూ. థ్యాంక్ యూ రత్నకిషోర్ శంభు మహంతి గారు. చాలా రోజుల తర్వాత మీ మ్యాటర్ను వాడుకున్నాను. మీ ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఈ ఆన్లైన్నే మీ ఫోన్ నెంబర్ అనుకుని, ఆన్లైన్నే మా స్నేహం అనుకొని, మన ఇద్దరు షేక్ హ్యాండ్ అనుకుని నా మాటలు గౌరవిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.